వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి వర్షానికే ముంపునకు గురయ్యే దుస్థితికి పాలకొల్లు పట్టణం చేరిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు దుఃఖదాయనిగా మారిన దమ్మయ్యపర్తి డ్రైన్ పనులు పూర్తి చేసి పాలకొల్లును ముంపు బారి నుంచి కాపాడుతామని భరోసా ఇచ్చారు. దమ్మయ్యపర్తి డ్రైన్ను పరిశీలించిన మంత్రి 14 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 5 సంవత్సరాలు ఈ దమ్మయ్యపర్తి డ్రైనింగ్ సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక్క ఐరన్ ఓస కూడా ఎందుకు పెట్టలేకపోయారు? ఇటువంటి కష్టకాలంలో ఇబ్బందుల మధ్య కూడా మరి 14 కోట్ల రూపాయలు వేల దమ్మయ్యపర్తి డ్రైన్ కి నిధులు మరి మంజూరు చేసి ఎలక్షన్ కోడ్ అయితే ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే ఇటువంటి కష్టకాలంలో కేంద్రం కూడా సాయం అందిస్తుంది కాబట్టి ఇటువంటి పనులు చేయగలుగుతున్నాం. నేను కూడా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా, నేను మంత్రిగా ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా నా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే నాకు ప్రధాన లక్ష్యంగా ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ నిధులు తీసుకురావడం జరిగింది. అందుకే పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఈ దమ్మయ్యపర్తి డ్రైనే. చేత దీని నిర్మాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి, సవాళ్లు వస్తాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి అధిగమించి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో అయితే మేమందరం ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.